గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు జరిగిన సందర్భంగా దర్పల్లి ప్రజలందరికీ పాదాభివందనాలు. అట్లనే నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ నా అభిమానులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే నేను ఓటమిని అంగీకరిస్తున్నా, ప్రజల తీర్పుని శిరస వహిస్తున్నా. కాబట్టి దర్పల్లి ప్రజలు మనకు 1578 ఓట్లు వేసిన ఓటర్స్కి ప్రత్యేక పాదాభివందనాలు. అట్లనే నన్ను నమ్మి ఓట్లు వేసినందుకు మీరు ఇప్పటి కూడా అధైర్యపడద్దు. దయచేసి నేను మీ వెంబటే ఉంటా, ఎప్పుడు కూడా మీ మధ్యలోనే ఉంటా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ముందుకు సాగుతా, మీ వెంబటినే ఉంటాను. మీరు అధైర్యపడద్దని కోరుతూ, అట్లనే మన దర్పల్లి పాలక వర్గానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా పాలకవర్గం నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లో కక్షపూరితంగా కక్షలు పక్కకు పెట్టి మనం అందరం కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా చేసుకుందాం. అందులో మా భాగం కూడా, మాది అవసరం ఉంటే కూడా మా భాగం కూడా ఉంటుందని మీ అందరికీ, దర్పల్లి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గానికి, సర్పంచ్ గారికి మరియు అందరికీ అభినందనలు. వాళ్ళు కూడా కక్ష సాధింపులు లేకుండా అందరినీ కలుపుకొని, అన్ని వాడలో అందరినీ కలుపుకొని పనులు సహకరించాలా. మేము కూడా దాంట్లో ఏమైనా తోడ్పాడైతే మేము కూడా అందరికీ సహకారం చేస్తాం. గ్రామ పంచాయతీలో కానీ పాలకవర్గానికి కానీ సలహాలు కానీ ఏమైనా ఇవ్వడానికి కూడా అన్ని వర్గాలను, సబ్బండ కులాలను అందరినీ సరిగ్గా చూడాలని కోరుకుంటున్నాం. మనం గ్రామము కోసిపోయింది, ఆఫీసర్ల వలన ఎక్కడి పని అక్కడనే ఉంది. దాని మీద శ్రద్ధ తీసుకొని పాలకవర్గం కానీ సర్పంచ్ గారు కానీ తొందరగా పనులన్నీ ముగించి, 2 సంవత్సరాలుగా పాలన లేక అధికారుల పాలనలో ఉండి ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. పాలకవర్గం అందరు కలిసి ఆ పనులన్నీ త్వరగా ముగించాలని. వల్ల కొన్ని ఏరియాలు తిరగడం జరిగింది. అది ఎక్కడికన్నా డ్రైనేజ్ కానీ రోడ్లే కానీ సాపు లేవు. దర్పల్లి చాలా వెనుకబడిపోయింది గత 2 సంవత్సరాల నుంచి సరైన నాయకుడు లేక. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన పాలక వర్గము అవన్నీ త్వరగా పూర్తి చేసి ప్రజల ఆదరణ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళకి ధన్యవాదాలు.